హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి జాబ్స్ టుడే వరల్డ్ అనేసి కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. అవుట్ బౌండ్ లీడ్ జనరేషన్ స్పెషలిస్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియా 2 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా 100 అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ 0 to 10 స్కిల్స్ మ్యాచ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్కిల్స్ కూడా మీకు ఇక్కడ చూపెట్టడం అనేది జరుగుతుంది. మీ యొక్క ప్రొఫైల్లో ఈ యొక్క స్కిల్ లేకపోతే ప్లస్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ యొక్క ఈ స్కిల్స్ లో ఏదైనా లేకపోయినట్లయితే ఓకేనా. సో ఇక్కడైతే స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. యూజర్ రిక్వైర్మెంట్స్, అలాగే ఈమెయిల్ మార్కెటింగ్, అలాగే డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ లీడ్ జనరేషన్, అలాగే బిజినెస్ డెవలప్మెంట్, రిటర్న్ కమ్యూనికేషన్, లీడ్ క్వాలిఫికేషన్స్, అలాగే బిజినెస్ టు బిజినెస్ B2B అనమాట. సో ఈ స్కిల్స్ లో ఏదో ఒక స్కిల్ లేకపోయినట్లయితే మీరు డైరెక్ట్ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్ కి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వర్క్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగిందండి. ఫర్ అవర్ క్లయింట్స్ ఏ లీడింగ్ కంపెనీ ఇన్ యూరోప్ వీఆర్ లుకింగ్ ఫర్ ఏ అవుట్ బౌండ్ లీడ్ జనరేషన్ స్పెషలిస్ట్. వీళ్ళైతే యూరోప్ లో ఇక్కడ క్లయింట్స్ ని అంటే లీడింగ్ చేస్తారనమాట. క్లయింట్స్ ద్వారా లీడింగ్ చేయడం జరుగుతుంది యూరోప్ లో. వాళ్ళకి అవుట్ బౌండ్ లీడ్ జనరేషన్ గా కావాలనేసి వీళ్ళైతే వాళ్ళ కోసం చూడటం అనేది జరుగుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. శాలరీ రేంజ్ వచ్చేసరికి $900 అంటే $900 నుంచి $1,200 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ గా 80,000 నుంచి మీకు 1,20,000 అలాగా వస్తుంది అనమాట. సో పర్ మంత్ అది కూడా. సో ప్లస్ బోనస్ కూడా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఆ శాలరీ అనేది రావడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర ఉండే మీరైతే వర్క్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీస్ చూసుకుందాం. సో ఎవర్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది. కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ లీడ్స్ టు కీ డెసిషన్ మార్కెట్స్ విత్ ఇన్ టార్గెట్ ఇండస్ట్రీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యూటిలైజ్ వేరియస్ అవుట్ రీచ్ మెథడ్స్ సచ్ యాజ్ గోల్స్, అలాగే ఈమెయిల్స్, కోల్డ్ కాల్స్, ఈమెయిల్స్ అండ్ సోషల్ మీడియా టు ఎంగేజ్ ప్రాస్పెక్ట్స్ అండ్ జనరేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద కంపెనీస్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే యాక్సెస్ అండ్ క్వాలిఫై లీడ్స్ టు ఎన్సీర్ అలైన్మెంట్స్ విత్ ద కంపెనీస్ టార్గెట్స్ కస్టమర్ ప్రొఫైల్స్ ఫోకసింగ్ ఆన్ జనరేటింగ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే SQLs అనమాట. సో మెయింటైన్ యాక్యురటీ రికార్డ్స్ ఆఫ్ లీడ్ ఇంటరాక్షన్స్ ఇన్ ద CRM సిస్టమ్. అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గా మీరైతే ఆ లీడ్ జనరేషన్ అనేది చేయాలన్నమాట. ట్రాకింగ్ ప్రోగ్రెస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఎఫెక్టివిటీ ఫాలోఅప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ క్లోజ్లీ విత్ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్స్ టు డెవలప్ అండ్ రిఫైన్ అవుట్ రీచ్ స్ట్రాటజీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కాంట్రిబ్యూట్ ఇన్సైట్స్ ఫ్రమ్ లీడ్ జనరేషన్ ఎఫర్ట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరి క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ మార్కెటింగ్ బిజినెస్ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ ఈజ్ ప్రిఫర్డ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రోవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవుట్ బౌండ్ లీడ్ జనరేషన్ ఆర్ సేల్స్ విత్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సేల్స్ ఫ్యూనల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొఫెషన్సీ ఇన్ యూజింగ్ CRM సాఫ్ట్వేర్ అండ్ లీడ్ జనరేషన్ టూల్స్, అలాగే స్ట్రాంగ్ అనలిటిక్స్ స్కిల్స్ ఇన్ ఫర్
ఇంటర్ప్రెటింగ్ డేటా అండ్ ఆప్టిమైజింగ్ లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దిస్ ఇస్ ద వాట్ అవర్ క్లయింట్ ఆఫర్ యూ, సో అమేజింగ్ మోడర్న్ వర్క్ ప్లేస్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, అలాగే డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ అండ్ ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యంగ్ అండ్ డైనమిక్ టీమ్గా చేయాలనుకుంటే ఆ టీంలో కూడా మీకు జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే డస్ ద సౌండ్ ఎగ్జైటింగ్ యూ, అలాగే దెన్ అప్లై విత్ యూర్ లేటెస్ట్ సివి ఇన్ పీడిఎఫ్ ఫార్మెట్. సో మీరైతే లేటెస్ట్ సివిని అప్లోడ్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేయడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆ లింక్ పైన క్లిక్ చేసి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం
వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.